ప్రభునామ స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. గొప్ప దేవుడిగా, మా తండ్రిగా, మా ప్రభుగా మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. వాక్యమైన దేవా, మమ్మల్ని బలపరిచి మీ సహాయము, మీ సన్నిధి మాకు అనుగ్రహించమని, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆదికాండము 38వ అధ్యాయాన్ని ధ్యానించుకుందామండి. ఆదికాండం 38వ అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే, ఆ కాలమందు యోధా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లామీయుని యొద్ద ఉండుటకు వెళ్ళాను. అక్కడ షూయ అను ఒక కానానీయుని కుమార్తెను యోధా చూచి ఆమెను తీసుకొని ఆమెతో పోయాను. 3వ వచనం, ఆమె గర్భవతి అయి కుమారుని కనగా అతడు వానికి ఏరు అని పేరు పెట్టాను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని వానికి ఓనాను అని పేరు పెట్టాను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని వానికి షేలా అని పేరు పెట్టాను. ఆమె వీని కనినప్పుడు అతడు కజీబులో నుండెను. చూడండి, మనం 38వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యోధా గురించి వ్రాయబడినట్లుగా మనం చూడవచ్చు. అయితే ఆ కాలమందు యోధా ఏం చేశాడంటండి, తన సహోదరులను విడిచిపెట్టినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. విడిచిపెట్టి హీరా అను ఒక అదుల్లామీయుని యొద్ద ఉండుటకు వెళ్ళినట్లుగా వాక్య భాగంలో మనము చూస్తున్నాం. అక్కడ మరి అదుల్లామీయుని యొద్దకు వెళ్ళిన మరి యోధా అక్కడ ఒక కానాను స్త్రీని వివాహం చేసుకున్నట్లుగా మనము ఇక్కడ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. అయితే ఆమె అక్కడ షూయా అను ఒక కానానీ కుమార్తెకి యోధాను చూచి ఆమెను తీసుకుని ఆమెతో పోయాను. షూయా అనే అతని కుమార్తెను యోధా చూసి ఆమెతో వెళ్ళినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అప్పుడు ఆమె గర్భవతి అయినట్లుగా వాక్యము సెలవిస్తుంది. మొదట కుమారుడు ఏరుగా కనబడుతూ ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే మరి ఓనాను కన్నట్లుగా ఆమె ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. 3వ కుమారునిగా శేలాను కూడా కన్నట్లుగా ఇక్కడ చూస్తున్నాం. వీరు ముగ్గురు కలిగినప్పుడు కజీబులో ఉన్నట్లుగా యోధాని గురించి ఇక్కడ వ్రాయబట్ట మనము చూస్తున్నాం. 6, 7, 8 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ వాక్య భాగంలో వ్రాయబడి ఉండటం మనము చక్కగా వాక్యాన్ని ధ్యానించుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినట్లుగా మనం ఇక్కడ వాక్య భాగాన్ని చూస్తూ ఉన్నాం. అలాంటి ఈ వాక్య భాగంలో మనం చూసినప్పుడు ఈ వాక్య భాగాన్ని మరి యోధా యొక్క వంశావళిగా మనము చూస్తున్నాం. యోధా యొక్క వంశావళిలో ఈ అధ్యాయానికి తరువాతి అధ్యాయానికి గొప్ప తేడా ఉన్నట్లుగా కూడా మనము చూడవచ్చు. ఈ 2 అధ్యాయాలు 38, 39 అధ్యాయాలు, ఈ 2 అధ్యాయాలను తీసుకుంటే యోధా గుణం కంటే యోసేపు గుణం ఎంత శ్రేష్టమైందో మనకు అర్థమవుతుంది. యోధా కానాను వాళ్ళ పాపంలో పడిపోయాడు, కానీ యోసేపు ఈజిప్టులో ఒంటరిగా ఉండి నాన్న వారెవరూ లేకపోయినా మరి తనం పవిత్రంగా కాపాడుకొనిచున్నట్లుగా మనము చూస్తున్నాం. ఇక్కడ మరి యోధా అదుల్లాము కానానుకు దక్షిణాన ఉన్న ఊరుగా మనం చూడవచ్చు. అయితే అక్కడ 3 కుమారులను యోధా కానాను కుమార్తెతో కన్నట్లుగా చూస్తున్నాం. 6, 7 వచనాలు చూస్తే, యోధా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెళ్లి చేసెను. చూడండి, జ్యేష్ఠ కుమారుడు ఏరుకు తామారునిచ్చి పెండ్లి చేసినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. యోధా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతన్ని చంపెను. ఇక్కడ చూడండి, మరణం ఎలా వస్తుందో ఇక్కడ మనకి వాక్య భాగంలో చూస్తున్నాం. ఈ యుబ్రు పదాన్ని ప్రయోగాన్ని బట్టి చూస్తే దేవుడు తానే ఏరుని చంపాడని కాక ఏదో ఒక విధానంలో అతడికి మరణం కలిగేలా చేశాడని మనకు అర్థమవుతుంది. నిజంగా యోధా చెడుతనం చేసినట్లుగా యెహోవా దృష్టికి చెడ్డవాడుగా కనబడ్డాడు కనుక ఏదో ఒక రూపంలో మరణం అతడికి వచ్చినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం. 8వ వచనంలో, అప్పుడు యోధా ఓనానుతో
నీ అన్న భార్య వద్దకు వెళ్ళి మరిది ధర్మం జరిగించి నీ అన్నకు సంతానం కలుగజేయమని చెప్పెను. చూడండి, ఇక్కడ ఓనాను మరి తన అన్న స్థానంలోనికి వెళ్ళమని చెప్పినట్లుగా చూస్తున్నాం. ఆ రోజుల్లో ఒక వ్యక్తి సంతానం లేకుండా చనిపోతే అతడి సోదరుడు అతడి భార్యను పెళ్లి చేసుకోవాలని మోషే కాలంలో ఇది ఇశ్రాయేలీల జాతికి శాసనంగా ఉన్నట్లు మనము వాక్య భాగంలో చూస్తాం. ద్వితీయోపదేశ కాండంలో ఆ యొక్క విధానాన్ని మనము చూస్తూ ఉంటాము. ద్వితీయోపదేశ కాండం 25:5లో చూస్తే, సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకటి సంతానము లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అన్యుని పెండ్లి చేసుకొనకూడదు. ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె ఎద్దకు పోయి ఆమెను పెండ్లి చేసుకొని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మం జరిపింపవలెను. చూసారా, ఇక్కడ ఒకవేళ తన సహోదరుడు చనిపోయి ఆమెకు సంతానం లేకుండా అతడు చనిపోయి ఉంటే తన సహోదరులు ఏం చేయాలంటే ఆ యొక్క భర్త ధర్మాన్ని జరిపించాలని వారికి మోషే యొక్క శాసనం ఉన్నట్లుగా మనం వాక్య భాగంలో చూస్తున్నాం. దాన్ని బట్టి ఓనాన్ని మరి అన్న ప్లేస్లోనికి పంపిస్తున్నట్లుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాం. మరి ఇంకా చూసినట్టయితే మోషేకు ముందు కాలంలోనే ఇది వాడుకలో ఉందన్న మాట అని ఇక్కడ యోధాని బట్టి మనము చూస్తున్నాం. మనం ఈ ద్వితీయోపదేశ కాండంలో ఈ మోషే కాలం చూస్తున్నాం, కానీ మనం యోధాను చూసినట్లయితే ఈ మోషే కంటే ముందు కాలంగా మనకి కనబడుతుంది. అప్పుడే ఈ యొక్క శాసనం ఉన్నట్లుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాం. 9వ వచనంలో, ఓనాను ఆ సంతానం తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానం కలుగజేయకుండానట్లు తన రేతస్సును నేలను విడిచెను. చూసారా, పుట్టిన పిల్లలు ఎవరికైనా తండ్రి అతడి అన్న పేరు వస్తుందేమో అని అన్నకు పిల్లలు లేకుండా చేయాలని ఇచ్చినట్లుగా ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తున్నాం. ఋతు గ్రంథంలో 4వ అధ్యాయం 5-6లో చూస్తే, బోయాజు నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచినట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అను మోయాబీయురాలి యొద్ద నుండి దాన్ని సంపాదింపవలనని చెప్పగా, ఆ బంధువుడు, నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకొందునేమో, నేను దాన్ని విడిపింపలేను కనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించుమని చెప్పాను. చూసారా, రూతు గ్రంథములో మరి రూతు ఏడల కూడా బోయాజు సమీప బంధువుని అడిగినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తాం. ఇక్కడ మరి ఈ యొక్క మరి అన్నకు పిల్లలు పుట్టటము ఇష్టము లేక ఓనాను ఏం చేశాడంటే అండి, నేల మీద అంటే సంతాన నిరోధక విధానాన్ని ఓనాను ఒక తప్పు ఉద్దేశంతో ఉపయోగించినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తున్నాం. కుటుంబ నియంత్రణ స్వతహాగా పాపం కాదు, బైబిల్లో ఎక్కడా దీన్ని అనుసరించరాదని, ఇది పాపమని సూచించే మాటలు లేవు. అయితే ఈ చర్య వెనుక ఓనానుకు ఉన్న ఉద్దేశమే దేవునికి కోపం తెప్పించినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాం. అందుని బట్టి దేవుడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది, అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది కనుక ఆయన అతన్ని కూడా చంపాను. ఇప్పుడు ఏరు చనిపోయాడు. ఇప్పుడు మనం చూసినట్లయితే తన అన్న ప్లేస్లకు వచ్చిన ఓనాను కూడా ఏం చేశాడండి, చనిపోయాడు. ఎందుకంటే అతడు చేసినది దేవుని దృష్టికి చెడ్డదిగా కనబడింది కనుక అతను కూడా చంపినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. 11వ వచనంలో, అప్పుడు యోధ ఇతడు కూడా ఇతని అన్నల వలె చనిపోనేమో అనుకుని నా కుమారుడైన శేల పెద్దవాడగు వరకు నీ తండ్రి అంటే ఎదవరాలుగా నుండుమని తన కోడలైన తామారుతో చెప్పాను. కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంట నివసించాను. చూడండి, ఇక్కడ 3వ వాడైన శేల కనబడుతూ ఉన్నాడు. ఇతడు కూడా చనిపోతాడేమో అనే ఉద్దేశంతో యోధ ఏం చేస్తున్నాడంటే తామారు తన కోడలను తన తండ్రి ఇంటికి వెళ్ళిపోమని పంపించేసినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. అతడు పెరిగి పెద్దయ్యే వరకు ఆగమన్నట్లుగా నువ్వు మీ తండ్రి ఇంటిలోనే ఉండమని చెప్పినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తున్నాం. అదేవిధంగా రూతు 1వ అధ్యాయం 12 నుంచి 11, 12, 13 వచనాలు మనం చూస్తే, నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి, నేను పురుషునితో నుండలేని ముసలదాను, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను. నయోమి, నా కుమార్తెలారా మీరు మరలుడి,
అని చెప్పినట్లుగా ఇక్కడ వ్రాయబడటం అనేది మనము చూస్తున్నాం. 12వ వచనంలో చాలా దినములైన తర్వాత షుయా కుమార్తె అయిన యోధ భార్య చనిపోయాను. తర్వాత యోధ దుఃఖ నివారణ పొంది అదుల్లామీయుడైన హీరాను తన స్నేహితునితో తిమ్నాతునకు తన గొర్రెల బొచ్చు కత్తిరించి వారి యొద్దకు వెళ్ళాను. 13వ వచనం, దాని మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు తిమ్నాతునకు వెళ్ళుచున్నాడని తామారునకు తెలుపబడెను. 14వ వచనం, అప్పుడు శేల పెద్దవాడైనప్పటికీ తాను అతనికి ఇయ్యబడకుండుట చూచి తన వైదవ్య వస్త్రములను తీసివేసి ముసుగు వేసుకుని శరీరమంతయు కప్పుకొని తిమ్నాతు పో మార్గములో ఆమె ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. యోధ ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకొన్నందున వేశ్య అనుకున్నాడు. చూడండి, యోధ తనను మోసగిస్తున్నాడని, తనకు మళ్ళీ వివాహమయ్యే అవకాశం లేదని తామారు గ్రహించినట్లుగా మనము చూస్తున్నాం. అందువల్ల పిల్లలను కనేందుకు ఈమె ఒక పద్ధతిని అవలంబించిందిగా కనబడుతూ ఉంది. ఇంకా అంతేకాకుండా మనం చూసినట్లయితే 16వ వచనంలో, ఆ మార్గమున ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియక నీతో పోయేదని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీవు నాతో వచ్చిన యెడల నాకేమి ఇచ్చేదు అని అడిగాను. చూసారా, ఇక్కడ మనం చూసినట్లయితే చాలా దినములైన తర్వాత షుయా కుమార్తె అయిన యోధ భార్య చనిపోవటము, తర్వాత యోధ దుఃఖ నివారణ పొందటము, తర్వాత అదుల్లామీయుడైన హీరాను తన స్నేహితులు తిమ్నాతునకు తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి వెళుచున్నాడనే వార్త తామారుకు తెలియబట్టము, తనకి పిల్లలు లేకుండా చాలా పెద్దవాడైనప్పటికీ కూడా అతన్ని తామారుకి ఇయ్యకుండా ఉండటాన్ని బట్టి చూసి తను ఏం చేసిందంటే తన ఒక పద్ధతిని అవలంబించినట్లుగా ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తున్నాం. ఆమె వైదవ్య వస్త్రాలను తీసివేసి ముసుగు వేసుకుని శరీరం అంతా కప్పుకొని తిమ్నాతు పో మార్గములో తన మామ వెళ్ళే మార్గంలో ఆమె ఉన్నట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తున్నాం. అప్పుడు ఆమెతోటి ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియదు కనుక ఏమంటున్నాడంటే నీతో పోయేదని రమ్మని చెప్పాను. అందుకామె నాతో వచ్చిన యెడల నాకేమి ఇచ్చేది అని అడిగాను. ఆమె అడిగినప్పుడు అతడు ఏం చేస్తున్నాడంటే నేను మందలో నుండి మేకపిల్లను పంపేదనని చెప్పినప్పుడు ఆమె అది పంపు వరకు ఏమైనా నా దగ్గర కుదువు పెట్టిన యెడల సరే అని చెప్పినప్పుడు అతడు ఏం చేశాడంటే అతడు కుదువ పెట్టడానికి అడిగినప్పుడు ఆమె నీ ముద్రయు నీ దారమును నీ చేతి కర్రయు ఇమ్మని అడిగినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. అతడు వాటిని ఆమెకి ఇచ్చి ఆమెతో పోయినట్లుగా వాక్య భాగంలో చూస్తున్నాం. అందువలన యోధ వలన తామారు గర్భవతి అయినట్లు వాక్య భాగంలో మనము చూస్తున్నాం. 19, 20, 21 వచనాల్లో చూస్తే 19, 20, 21 వచనాల్లో అతడు నేను నీ యొద్దకు ఏమి కుదువు పెట్టవాలని అడిగినప్పుడు ఆమె చెప్పిన విషయాన్ని చూసాం కదండి. ముద్రయు దాని దారమును చేతి కర్ర కూడా అడిగినట్లుగా చూసాం. అప్పుడు ఆమె లేచిపోయి తన ముసుగు తీసివేసి తన వైదవ్య వస్త్రములను వేసుకొనెను. చూడండి, మరలా వైదవ్య వస్త్రాలని ఆమె వేసుకున్నట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తున్నాం. 20వ వచనముల తర్వాత యోధ ఆ స్త్రీ యొద్ద నుండి ఆ కుదువను పుచ్చుకొనుటకు తన స్నేహితుడగు అదుల్లామీయుని చేత మేకపిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు. చూడండి, అతడు వెళ్ళిపోయాడు. తర్వాత మేకపిల్లను పంపించాడు తన స్నేహితుని ద్వారా. అప్పుడు అతడు వచ్చి వెతికినప్పుడు అక్కడ ఆమె కనబడలేదు అని ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. కాబట్టి అతడు మార్గమందు ఎనాయిము నొద్ద నుండిన ఆ వేశ్య ఎక్కడనున్నదని ఎక్కడైతే తిమ్నాతు మార్గంలో వారు ఎక్కడైతే కలిసారో అక్కడ ఉన్న మనుషులను అడగటం జరిగినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు వారు అంటున్నారు, ఇక్కడ ఎవరు కూడా వేశ్య లేరు అని చెప్పినట్లుగా వాక్య భాగంలో మనము చూస్తున్నాం. కాబట్టి అతడు యోధా యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె నాకు కనబడలేదని మరియు ఆ చోటి మనుషుల ఇక్కడికి ఏ వేశ్య యవతియు రాలేదని చెప్పిరని అన్నప్పుడు యోధ, చూడండి, మనలను అపహాస్యం చేసేదరేమో, ఆమె వాటిని ఉంచుకొననేమో, ఇదిగో నేను ఈ మేకపిల్లను పంపితిని, ఆమె నీకు కనబడలేదు అనెను. 24వ వచనంలో రమారమి 3 నెలల తరువాత నీ కోడలకు తామారు జారత్వం చేసెను, అంతేగాక ఆమె జారత్వం వలన గర్భవతి అయినదని యోధాకు తెలుపబడింది. అప్పుడు యోధ ఆమెను బయటకు తీసుకుని రండి, ఆమెను కాల్చివేయవలనని చెప్పాను. చూసారా,
తన పాపం నిమిత్తం యోధ తనను తాను నిందించుకోలేదు కానీ ఇప్పుడేం చేస్తున్నాడంటే తామారుపై నేరం మోపటానికి మాత్రము ఒంటి కాలు మీద లేచినట్లుగా మనం యోధాను చూస్తూ ఉన్నాం. రోమీలకు రాసిన పత్రిక 2:1 మనం చూస్తే, కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడువై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనుచున్నావు. అనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా. చూసారా, ఆ వాక్య భాగంలో రాయబడినట్లుగా తన తప్పు తనకు తెలియటం లేదు కానీ, తన్ను తాను నిందించుకోవటం లేదు కానీ, తన కోడలైన తామారుపై నేరం మోపటానికి మాత్రము మరి యోధ ఒంటి కాలు మీద లేచినట్లుగా ఇక్కడ మనకు కనబడుతున్నాడు. అంటే మనుషులు సాధారణంగా ఎలా చేస్తారో సరిగ్గా అలాగే యోధ చేసినట్లుగా ఇక్కడ మనం వాక్య భాగంలో చూస్తున్నాం. ఇంకా చూసినట్లయితే ఆమె మరణశిక్షకు తగినదైతే అతడు కూడా తగినవాడే అని మనం గమనించాలి. ఎందుకంటే ఇద్దరు కూడి పాపం చేశారు కనుక ఇద్దరికి మరణశిక్ష విధించాలన్నమాట. అదే మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండంలో రాయబడి ఉంటుంది. చూడండి, ద్వితీయోపదేశ కాండం 22:22లో ఒకడు మగనాలితో సైనించుచుండగా కనబడిన ఎడల వారిద్దరూ అనగా ఆ స్త్రీతో సైనించిన పురుషుడును ఆ స్త్రీను చంపబడవలను, అట్లా ఆ చెడుతనమును ఇశ్రాయేల్లో నుండి పరిహరించుదురు. చూసారా, ఇద్దరు తప్పు చేసినప్పుడు ఇద్దరిని కూడా చంపాలి అనేదే మరి ఆనాటి శాసనంగా మనం చూడవచ్చు. అయితే తామారుని మాత్రమే చంపాలని యోధ మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. 25-26 వచనంలో ఆమెను బయటకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె తన మామ యొద్దకు ఆ వస్తువులను పంపి, ఇవి ఎవరివో, ఆ మనుషుని వలన నేను గర్భవతినైతిని, ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టమని చెప్పించాను. యోధ వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు కనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడును ఆమెను కూడలేదు. ఇది ఇప్పుడు ఆ కర్ర, దారము, ముద్ర చూపించినప్పుడు అతడు మరి ఏమి మారు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నట్లుగా మనము చూడవచ్చు. ఇది సరిపోని సగం ఒప్పుకోలుగా మనము చూడవచ్చు. అతడు ఆమె కంటే నేనే పాపాత్ముణ్ణి అనవలసింది. అసలైతే ఆమె కంటే నేనే పాపాత్ముణ్ణి అనవలసింది. అతడు ఏమంటున్నాడంటే నాకంటే నీతిమంతురాలని చెప్పి ఆమె మరి ఎప్పుడు కూడలేదని వాక్యము సెలవిస్తుంది. ఆమె 27వ వచనం, ఆమె ప్రసవ కాలమందు కవలవారు ఆమె గర్భమందుండేది. ఆమె ప్రసవించుచున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచిను గనుక మంత్రసాని ఎర్ర నూలు తీసి వాని చేతికి కట్టి ఇతడు మొదట బయటికి వచ్చినని చెప్పాను. 29వ వచనం, అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చాను. అప్పుడు ఆమె ఈవేళ భేదించుకొని వచ్చితివని, అందుచేత అతనికి పెరేసు అని పేరు పెట్టబడెను. చూడండి, మత్తయి సువార్త 1:3లో యోధ తామారునందు పెరేసును జెరాహును కనెను, పెరేసు ఎస్రోమును కనెను అని వంశావళిని గురించి వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ పెరేసుకు ఈ పేరు పెట్టినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాం. పెరేస్ అంటే పగులు లేక మరి సందు చేసుకుని రావటం అని అర్థం. అంటే పగులు కొట్టుకుని రావటం లేదా సందు చేసుకుని రావటం అని అర్థముగా ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తున్నాం. రూతు గ్రంథంలో కూడా మనం చూస్తే రూతు గ్రంథం రూతు 4 అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే ఆ విషయాలన్నీ మనకి అర్థమవుతాయి. 30వ వచనంలో మనం చూసినట్లయితే, తర్వాత తన చేతిని తొగరగల అతని సహోదరుడు బయటకు వచ్చాను, అతనికి జరాహు అని పేరు పెట్టబడింది. జరాహు అంటే ఉదయం లేదా మిరుమిట్లు గొలిపే సింధూర వర్ణం. మనుషులు ఎలాంటి వారు పాప విముక్తి పొందాలంటే దేవుని కృప వారికి ఎంతగా అవసరమో బైబిల్ గ్రంథంలో రాసి ఉన్న సంగతి గురించి ఈ అధ్యాయం స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. మొదటిగా మనం చూసినట్లయితే యోధ మరియు అతని కుటుంబం యొక్క దుష్ప్రవర్తన మనకి కనబడుతుంది. మరి ఈ యొక్క యోధ అనే వ్యక్తి మరియు అతని కుటుంబం గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది నిజంగా ఆసక్తికరమైనదిగా మనకి కనబడుతుంది. ఆసక్తికరమైనదిగా మనకు కనపడుతుంది. ఎందుకంటే యాకోబుకు చాలామంది కుమారులు ఉన్నప్పటికీ మరి యేసు
యేసు ప్రభు వారు యోధా కుటుంబం నుండి వచ్చినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తాం. యోహాను సువార్త 8:41 మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు మేము విచారము వలన పుట్టిన వారము కాము, దేవుడు అక్కడే మాకు తండ్రి అని చెప్పగా, ఇక్కడ చూడండి మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు యోధా కుటుంబం నుంచి వచ్చారు. ప్రజలు చెడ్డ పనులు చేసినప్పుడు దేవుడు చాలా సంతోషంగా లేడని మనం తెలుసుకోవాలి. మరియు అది ఎంత తీవ్రమైనదో చూపించటానికి వారిని శిక్షించాడని కూడా మనము గమనించాలి. చెడు పనులు చేయకుండా సహాయం చేయమని దేవుణ్ణి అడగాలి. అంతేకాదండి, యేసు ప్రభు వారు మరి చేయకుండా సహాయం చేయమని దేవుణ్ణి అడగాలని చెప్పలేదు, కానీ ఆయన సహాయం చేస్తూ సహాయం చేయమని ప్రార్థించాలని చెప్పటం మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు కొంతమంది చెడ్డ వ్యక్తులతో కూడిన కుటుంబం నుండి వచ్చినప్పటికీ తన పాపాల నుండి మనల్ని రక్షించటానికి అతను వినయముగా తన్ను తాను త్యాగం చేసుకున్నాడు. అంతేకాదండి, మరియు దానికోసం మనం ఆయనను ప్రేమించాలి. ఆయన చేసిన త్యాగాన్ని బట్టి మనం ఆయనను ప్రేమించాలి మరియు ఆయనను మరి ఘనపరచాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. యోధా కుటుంబం యొక్క దుష్ప్రభావం వలన మరి యేసు ప్రభు వారిలో ఎలాంటి మరి దోషము లేనిదిగా మనము చూస్తూ ఉన్నాం. మరి యోధా ఎంతటి తప్పు చేసినప్పటికీ కూడా తన తప్పును గ్రహించినట్లుగా కూడా మనం వాక్య భాగంలో చూస్తాం. మనం కూడా మన జీవితంలో మన తప్పులను మనం గ్రహించి వాటిని సరిచేసుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థించే వారముగా ఉండాలి. దేవా, ఈ యొక్క దుష్ప్రభావాల నుంచి మమ్మల్ని విడిపించండి, చెడ్డ పనులు చేయకుండా మాకు ఈ సహాయం అనుగ్రహించమని అనుదినము ప్రార్థిస్తూ మన జీవితాన్ని ముందుకు నడిపించాలని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. అటువంటి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. యోధా నాయన ప్రభ సంతానం ద్వారా ప్రభ వీరు వచ్చారు మా తండ్రి నాయన ప్రభ. అయినప్పటికీ ప్రభ ఈ పాపము ఏ దోషము లేని వారుగా మీరు జీవించారు నాయన. మాకు మాదిరిగా మీరున్నారు మా తండ్రి ప్రభ. నాయన మీ వలె జీవించే కృప మాకు అనుగ్రహించండి నాయన. మేము ఏ యొక్క తప్పిదములో పడిపోకుండా మీ సహాయం మాకు అనుగ్రహించమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్.